ఫోన్ పాస్వర్డ్ ఓపెన్ చేయడానికి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చాను. బాబు ఈ ఫోన్ చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్త. అలాగే అక్క. బాస్ ఏమనుకోకుండా కొంచెం మీనాక్షిని బయటకు తీసుకురాగలరా? మీనాక్షిని తీసుకొస్తాను. బీ కూల్. క్రిష్ గారు మిమ్మల్ని ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి మీ ఫేస్ రామగుండం ఫ్యాక్టరీలా వెలిగిపోతుంది అనుకోండి. ఈ టైంలో కాఫీలు టీలు తాగారు, మీరే కరెక్ట్ అండి. మీనాక్షి గారు మీకు సర్ప్రైజ్ అండి. త్వరగా రెడీ అవ్వండి, బయటికి వెళ్ళాలి. ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? బుద్ధుందా అంటున్నాను. కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఇందమ్మా తీయకూర అంటే ఉందమ్మా పుల్లకూర అన్నట్టు చనువిస్తే చంకరెక్కుతున్నావా? అయ్య బాబోయ్, ఏమైందండి? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? తెలీదా నేనెందుకు ఇలా మాట్లాడుతున్నానో? తెలీదా? బుద్ధి బుర్ర ఉన్న ఎవరైనా సరే ఒక పరాయి ఆడదాన్ని పట్టుకొని ఇలా బయటికి రమ్మని అడుగుతారా? సిగ్గు లేకపోతే సరి. పైగా ఏం తెలియనట్టు ఏమైందండి అని ఎంత అమాయకంగా అడుగుతున్నావో. ఏమండి మీరైనా చెప్పండి. అవునవును, ఎలా పంపిస్తారు? అసలు పంపించరు. ఏమండి మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదండి. పిక్చర్ షాకింగ్ గా కూడా ఉంది. ఆ రోజేమో ఈవిడ బాబు నువ్వు మా మీనాక్షికి క్లోజ్ ఫ్రెండ్వి, మరొక మంచి ఫ్రెండ్ గా తన మంచి చెడుల గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? కొంచెం గాలి మార్పుగా ఉంటుంది, అలా బయటికి తీసుకెళ్లి బాబు అని మాట్లాడినా మీరేనా ఈరోజు ఇలా మాట్లాడుతోంది? ఆ రోజు వేరు ఈ రోజు వేరు నాయనా. రోజులే కాదు పరిస్థితులు కూడా మారిపోతుంటాయి. ఏమండి అయినా నాకు తెలియక అడుగుతాను, ఇంతలోనే పరిస్థితులు ఏం మార్పు వచ్చిందండి? ఏం మార్పా? రేపొద్దున మా మీనాక్షికి పెళ్లి చూపుల్లే. ఏంటి పెళ్లి చూపులా? ఏంటి చెవుడా? పెళ్లి చూపులే. రేపొద్దున పెళ్లి చూపులు పెట్టుకొని ఈ రోజు ఇలా బయట తిరిగితే నలుగురు ఏమనుకుంటారు? మా అదసలే మధ్య తరగతి ఫ్యామిలీ. భూదేవి గారు మీరు మామూలుగా కాదండి, చాలా ఎక్కువ చేస్తున్నారు. నేను గుళ్ళో కూడా అంతే. హ్యాపీగా కలిసిపోయిన వాళ్ళని విడదీసి ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడేమో పెళ్లి చూపులు అంటున్నారు. ఏంటండి అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఓ ఇంత నోరేసుకుని పడిపోతే అందరూ భయపడిపోతారు అనుకుంటున్నారా? లేకపోతే మీరు ఏం చేసినా అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? చూడండి భూదేవి గారు, వీళ్ళిద్దరూ నా ప్రాణ స్నేహితులు. వీళ్ళొక్కటవ్వాలి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అందుకోసం ఏం చెయ్యడానికైనా, అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడను. అందరూ మీ నోటికి భయపడతారనుకుంటున్నారేమో, కానీ అలా కాదు. వీళ్ళని ఒక్కటి చేయడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. మిమ్మల్ని ఎదిరించడం నాకు పెద్ద లెక్కేం కాదు. అవసరమైతే ఆంజనేయుళ్ళ ఈ సీతాదేవిని తీసుకెళ్లి ఆ రాముడితో పెళ్లి జరిపిస్తాను. నాకు వీళ్ళు హ్యాపీగా ఉండటమే ముఖ్యం. బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని నువ్వొక్కడవేనా ఏంటి కోరుకునేది? మేం కోరుకోవా? అలా కోరుకుంటే ఇలా మీనాక్షికి పెళ్లి చూపులు ఏర్పాటు చేయరు. అలా కోరుకున్నాను కాబట్టి క్రిష్కి మీనాక్షికి రేపు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. ఏంటి ఏమన్నారు? పెళ్లి చూపులు మీనాక్షికి క్రిష్కా? అవును. నమ్మలేకపోతున్నాను. టెన్షన్ పెట్టి చంపారు కదండి. నేను ఇక వేరే వాళ్ళతో పెళ్లి చూపులు అనుకుని అనవసరంగా ఆవేశపడిపోయి భారీ భారీ డైలాగులు చెప్పేశాను. అయినా ఈ విషయం ముందే చెప్పొచ్చు కదండి. ఎందుకు ఇంత షాకుల మీద షాకులు ఇచ్చారు? నువ్వు వీళ్ళకి ప్రాణ స్నేహితుడివి కదా, ఇలా అంటే ఏమంటావో చూద్దామని సరదాగా ఆట పట్టించాను. ఏమండి దీన్ని ఆట పట్టించడం అనరండి, తాట తీసి కాటా వేయడం అంటారు. అది కాదండి, షాక్ లో అసలు విషయం మర్చిపోయాను. క్రిష్కి మీనాక్షికి ఆల్రెడీ అర్థమైంది బాబు. మీ మనసులో మాట ఏమిటో అర్థమైంది. పెళ్ళంటే ఆచార వ్యవహారాలతో ఒక సాంప్రదాయబద్ధంగా జరగాలి.
కానీ నా బిడ్డకి మాత్రం ఆ అదృష్టం దక్కలేదు. అందరి ఆడపిల్లల్లాగే తనకి కూడా పెళ్లి గురించి కొన్ని కలలుంటాయి కదా బాబు. పెళ్లి చూపుల దగ్గర నుంచి అప్పగింతల దాకా అన్నీ ఒక పద్ధతి ప్రకారం గుర్తుండిపోయే జ్ఞాపకాల్లా జరగాలని. కానీ అవేవీ నా బిడ్డకి సొంతం అవ్వలేదు. వాటిని తలుచుకొని భవిష్యత్తులో నా బిడ్డ ఎప్పుడూ బాధపడకూడదని ఆలోచించి తన పెళ్లిని సాంప్రదాయబద్ధంగా చెయ్యాలని నిర్ణయించుకున్నాం. సూపర్ అండి, వండర్ఫుల్. మీ ఆలోచన 100% కరెక్ట్ అండి. పెళ్లి గురించి ఒక ఆడపిల్లకి ఎలాంటి కలలైతే ఉంటాయో తన భవిష్యత్తు గురించి కన్నవాళ్లకు కూడా అలాగే కలలుంటాయి. మీ మాటల్లో ఆరాటం నాకు అర్థమైందండి. మీరు తీసుకున్న నిర్ణయానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. భూదేవి గారు, ఒక తల్లిలా మీరింత బాధ్యతగా ఆలోచించారని తెలియక మిమ్మల్ని ఒక పెద్ద గయ్యాళ్ళని తిట్టుకున్నాను. సారీ అండి. భలేవాళ్లు బాబు, మీరు సారీ చెప్పడం ఏంటి? మిమ్మల్ని ఆట పట్టిద్దామని నేనే ఎలా పడితే అలా మాట్లాడాను. నువ్వే నన్ను క్షమించాలి. అయ్యో, ఈ సారీలు గిరీలు తర్వాత అండి. పాపం అక్కడ క్రిష్ టెన్షన్తో అల్లాడిపోతున్నాడు. ఫస్ట్ అర్జెంటుగా ఈ విషయం అతను చెప్పేయాలి. ఆనందంతో ఎగిరి గంతేస్తాడు. అభి, ఒక్క నిమిషం. ఏంటండి ఒక్క నిమిషం అంటున్నారు? కొంపదీసి మీరు కూడా ఏమైనా షాక్ ఇస్తారేంటి? చచ్చా, అలాంటిదేం లేదు అభి. నిజంగా ఫ్రెండ్ అంటే నీలా ఉండాలి అభి. నా చెల్లెలికి చాలాసార్లు అండగా నిలబడ్డావు. తన జీవితం బాగుండాలని వాళ్ళని కలపాలని ఎంతో ప్రయత్నించావు. ఈరోజు వాళ్ళిద్దరూ కలిశారంటే ఒక రకంగా దానికి కారణం నువ్వే. నువ్వు అలా నాటకం ఆడబట్టే వాళ్ళిద్దరూ వాళ్ళ మనసులోని ప్రేమను బయటికి చెప్పుకోగలిగారు. ఎలాంటి బంధుత్వం లేకపోయినా సరే మా ఇంటి మనిషిగా మా కోసం ఇంతగా ఆలోచించావు. అలాగే మా తరపున నువ్వు ఇంకో బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం. బాధ్యత ఏంటండి అది? ఈ పెళ్లి చూపుల విషయాన్ని మా తరఫున నువ్వే వాళ్ళతో చెప్పి రేపు వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మని చెప్పాలి బాబు. అయ్యో, ఇంతకంటే ఆనందమా? మీ తరఫున పిలవడం మాత్రమే కాదండి, నేనే దగ్గరుండి ఈ పెళ్లి చూపులు జరిపిస్తాను. చూడండి, ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడే వెళ్ళి ఈ విషయం క్రిష్ వాళ్ళతో చెప్పేస్తాను. బాయ్ అండి. బాయ్. బాబు అభి, కాఫీ తాగి వెళ్తూ గాని. బుద్ధున్న వాడెవడు ఈ టైంలో కాఫీ తాగడండి. సరదాగా అన్నాను. సరే, నాకు అంత టైం లేదు, నేను వెళ్తాను. బాయ్ బాయ్. వదినా, థ్యాంక్ యూ సో మచ్. క్రిష్, క్రిష్, అరే ఏడి క్రిష్? మా పెద్దమ్మా, క్రిష్, 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 నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. కమ్ ఫాస్ట్, క్విక్ మ్యాన్. మా పెద్దమ్మా, అందరూ త్వరగా రండి, కమ్ ఫాస్ట్. అభి, పెద్దమ్మా. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నావు. ఏమిటి విశేషం? అవును పెద్దమ్మా, విశేషం, విశేషమే. అవును, క్రిష్ ఏడి? క్రిష్ ఏడి? వాడు స్నానానికి వెళ్ళాడు. రావడానికి కనీసం 6 గంట పడుతుంది. షిట్, స్నానానికి వెళ్ళాడా? ఓ అమ్మో, రుద్దితే అరిగిపోద్ది, దాచిపడితే ఎండిపోద్ది అన్నట్టు అలా రియాక్షన్ ఇచ్చావు. అంటే కుంభల్సి స్నానం చేయకూడదేంటి? అయ్యి బాబాయ్, తెలియకుండా నేను చేసేసాను, ఏం పర్లేదా? మాణిక్యం గారు, ఈ టైంలో కూడా ఏంటండి మీ కామెడీలు అసహ్యంగా? కామెడీ కావాల్సింది టైం కాదండి, టైమింగ్. అది మన దగ్గర పిచ్చగా ఉంది. పిచ్చేమిటి, వెరీ కూడా నీకు బాగానే ఉంది. కాసేపు ఆపు. ఓ, మా డైలాగ్ వీళ్ళకి ఇలా అర్థమైందనమాట. అభి, ఏమిటయ్యా విశేషం? అసలు దేని గురించి నువ్వు చెప్తుంది? మనందరికీ చాలా చాలా హ్యాపీనెస్ నిచ్చే విషయం పెద్దమ్మా. ఇక క్రిష్ అయితే ఆనందంతో ఎగిరి గంతేస్తాడు. అలాంటి హ్యాపీ న్యూస్. నేను ఇది ఫస్ట్ క్రిష్కే చెప్పాలి. పర్లేదు, నాకు చెప్పు. ఫస్ట్ నేను ఎగిరి గంతేస్తాను, ఆ తర్వాత వాడి చేత గెంతిస్తాను. మాణిక్యం, నోరు మూసుకుని ఉండలేదనుకో, గాల్లో ఎగిరి గంతేయడే కాదు, గాల్లో నిన్ను తలకిందులుగా ఎలాడదీస్తాను. ఓ అమ్మో, ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. తీసుకెందుకులే, నోరు మూసుకుని ఉంటాను. అభి, మనందరూ ఆనందపడే హ్యాపీ న్యూస్ అంటున్నావు, ఏమిటయ్యా అది? ఇప్పుడే మీనాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా పెద్దమ్మా. ఒక శుభవార్తని వాళ్ళ తరఫున నా ద్వారా మీ అందరికీ చెప్పమని భూదేవి గారు పంపించారు. ఆవిడ గారికి షాకులు ఇవ్వడం, టెన్షన్లు పెట్టడం, చిరాకులు తెప్పించడం తప్ప
శుభవార్తలు పంపించడం కూడా తెలుసా? కనకం, నువ్వు చెప్పు బాబు, ఏమిటా శుభవార్త? రేపు క్రిష్కి మీనాక్షికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారట. మీనాక్షిని చూసుకోవడానికి కృష్ణని తీసుకుని మిమ్మల్ని అందరినీ రమ్మని చెప్పారు. కొత్తగా వింత పాతక రోత అన్నట్టు కొత్తగా ఇదేం చోద్యం బాబు. క్రిష్ మీనాక్షి ఒకరికొకరు బాగా తెలుసు. పైగా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. తెలుసో తెలియకో వాళ్ళిద్దరికి పెళ్లి కూడా జరిగింది. మరేదో ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఏర్పాటు చేసినట్టు ఈ పెళ్లి చూపులేమిటి? ఆవిడ మాట చెల్లాలి, ఆవిడ చెప్పినట్టు నడుచుకోవాలి అనుకుంటే ఇంకేదో అనుకున్నాం. దాన్ని అడ్డు పెట్టుకుని ఇలా మమ్మల్ని ఆట పట్టించాలని చూస్తోందన్నమాట. ఆట పట్టించాలని కాదండి, ఆడపిల్లకి ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం జరగాలని ఆరాటపడుతున్నారు. అంటే ఇందాక భూదేవి గారు నాతో మాట్లాడుతున్నప్పుడు మీనాక్షి గురించి, తన భవిష్యత్తు గురించి ఆవిడ ఎంత ఆలోచిస్తున్నారో, ఎంత తప్పున పడుతున్నారో అర్థమైంది. పెళ్ళనేది ప్రతి ఆడపిల్లకి ఒక అందమైన జ్ఞాపకం. 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడవగానే పెళ్ళైపోయిందనుకుంటారు అందరూ. కానీ ఆ 7 అడుగులు నడవటానికంటే ముందు పెళ్లి చూపులు, నిశ్చితార్థం, ప్రధానం, పసుపు కట్టడం, రాట వేయటం లాంటి ఎన్నో అందమైన అడుగులుంటాయి. ఆ అందమైన మజిలీలన్నీ జరిగినప్పుడు, వాటిని అనుభవించినప్పుడు మాత్రమే ఆ పెళ్లికి ఒక అర్థం, పరమార్థం ఏర్పడుతుంది. కానీ ఇలాంటివేవి మీనాక్షి జీవితంలో జరగలేదని, అందరి ఆడపిల్లల్లాగే తనకు కూడా ఈ ఆచారాలన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగాలని ఆవిడ కోరుకుంటున్నారు. మరి ఆవిడ అలా కోరుకోవడంలో తప్పే ఉంది చెప్పండి? అవునబి, ఆవిడ చెప్పింది అక్షరాలా నిజం. ఆ అందమైన జ్ఞాపకాలన్నీ ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ జరగాలి. అవి గుర్తొచ్చినప్పుడల్లా కలిగే ఆనందమే వేరు. వాటి విలువేంటో వాటిని మిస్ అయిన నాకే తెలుసు. అబి, ఆవిడ అడిగిందనో చెప్పిందనో కాదయ్యా, పెళ్లిలో ఉండే ప్రతి సాంప్రదాయాన్ని ఒక అద్భుతమైన జ్ఞాపక రూపంలో మా కోడలికి మేమందిస్తామని మా మాటగా తనతో చెప్పు. అలాగే పెద్దమ్మా. మాణిక్యం గారు, క్రిష్ స్నానం చేయడం ఆపేస్తే దేశానికి వచ్చిన నష్టం లేదు గానీ వెళ్ళి ఇమీడియట్ గా పిలుచుకురండి. అర్జెంట్ గా హ్యాపీ న్యూస్ ని అతనికి చెప్పాలి. ఓకే. పెళ్ళంటే పందిళ్ళు, సందల్లో తప్పట్లు, తాళాలు, తలంబ్రాలు, 3 ముళ్ళు 7 అడుగులు, మొత్తం కలిపి 100 ఏళ్ళు. ఆ ఆ ఆ ఆ. మనకేం ఏంటి పెద్దదినా, శృతిలో ఏమన్నా తేడా వచ్చిందా? పోనీ ఫ్రెష్ గా మళ్ళీ పన్నా? ఏ లేదు, ఈ పెళ్లి చూపుల విషయాన్ని కృష్ణకి చెప్పడం ఆపాలి. ఏం పెద్దదినా? ఓ, మంచి ముహూర్తం చూసి చెప్పాలనా? కాదయ్యా, బాగా టెన్షన్ పెట్టి చెప్పాలి. టెన్షన్ పెట్టి చెప్పడం ఏంటి సువర్ణ? ఏంటి నువ్వు చెప్పేది? అవునప్పు, మీనాక్షిని వాడే కిడ్నాప్ చేసి, ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా ఫోన్ చేసి మనల్ని ఎంత టెన్షన్ పెట్టాడు. సో మనం కూడా వాడిని ఇంతకంటే ఎక్కువ టెన్షన్ పెట్టాలి, ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రతీకారం లేదు, కూరలో కారం లేదు, నేను ఒప్పుకోను. కాళ్ళు వెరక్కొడతాను. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ అంత ఛాన్స్ నేను ఇవ్వడుగా, డీల్కి నెప్పేసుకుంటానుగా. సీన్ అర్థమైంది, స్కీమ్ ఏంటో చెప్పండి. కమాన్ రౌండ్ అప్. అసలు ప్లాన్ ఏమిటంటే, డన్ డన్ డన్. పాపి ఇంకా ఫోన్ చేయలేదేంటి? అసలు మీనాక్షితో మాట్లాడా లేదా? మనం ఫోన్ చేద్దామంటేనేమో ఒకవేళ అక్కడే ఉంటే ఆ భూదేవితో లేనిపోని ఇష్యూ. పెద్దదినా
వాడు వస్తాడు యాక్షన్ స్టార్ట్. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, తమాషాగా ఉందా? ఇక్కడున్న వాళ్ళు మరి అంత చేతకని వాళ్ళు అనుకున్నావా? లయన్ లయన్ ఇక్కడ. నేను సీన్లోకి దిగితే సునామీకే చెమటలు పడతాయి. ఎనీ డౌట్? బాబాయ్ ఏమైంది బాబాయ్? ఎందుకు అభికి వార్నింగ్ ఇస్తున్నావు? ఏమైంది ఇప్పుడు? టైంకి మూడ్లేక ఆగిపోయాను రా. లేకపోతే ఇలాంటి న్యూస్ మోసుకొచ్చినందుకు మర్డర్ చేసి పడేస్తుండేవాన్ని. న్యూసా? న్యూస్ ఏంటి బాబాయ్? ఏం జరిగింది? రేయ్ నువ్వు పక్క తప్పుకో. ఏమిటయ్యా ఏమిటి? బెదిరిస్తున్నారా లేక భయపెడుతున్నారా? సర్దుకుపోవాలి, సామరస్యంగా పోవాలని మేము ఆలోచిస్తుంటే వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ ఏంటి స్వర్ణ? రేయ్ నువ్వు ఉండు. ఏమిటి అసలు ఏమిటి వాళ్ళ ఉద్దేశం? నీతో ఇలా చెప్పి పంపించారంటే అసలు ఏంటి వాళ్ళ ఆలోచన? ఇది స్వర్ణ ఎవరు ఏం చెప్పి పంపించారు? రేయ్ మధ్యలో నీ గోలు ఏమిట్రా? ఆపమన్నానా? ఆపు. చెప్పవయ్యా, పంతానికి పోతున్నారా లేక పందానికి దిగుతున్నారా? పంతం ఏంటి, పందెం ఏంటి? అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు స్వర్ణ మీరు? మాకు రోషం లేదనుకుంటున్నారా? మాకు పౌరుషం లేదనుకుంటున్నారా? కొంచెం సైడ్ ప్లీజ్. థ్యాంక్ యూ. మా చరిత్ర తెలియక పెట్టుకుంటున్నట్టున్నారు. పంతానికి దిగితే మాకంటే ఎవడు బాగా దిగలేడు. బాబాయ్ పిచ్చెక్కిపోతుంది బాబాయ్. అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? కొంచెం అయినా క్లారిటీ ఇస్తారా? ఇక్కడ ఎవరు భయపడరని చెప్పు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే మర్యాదగా ఉండదని చెప్పు వాళ్ళకి. వాళ్ళకే కాదు, వాళ్ళలా చేయడం మాకు తెలుసని చెప్పు. నాది కూడా సేమ్ డైలాగ్. ఆపండి ఆపండి. ఈ గొడవ ఏంటి, ఈ వార్నింగ్లు ఏంటి? ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఇంతక్కడి దాకా ఫ్యాక్షనిస్ట్ లాగా అంత పెద్ద పెద్దగా అరుచుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎవరు మాట్లాడరంటే ఏమైంది? అసలు ఏంటి ప్రాబ్లం? ఏంటి మీరు చెప్పేది? బాబాయ్ మీనాక్షికి పెళ్లి చూపులు ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అభి అభి ఏంటిదంతా? నిజమేనండి, మీరు చెప్పారు కదా అని ఏదో ఒక విధంగా మీనాక్షిని బయటికి తీసుకొద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను అలా వెళ్ళగానే భూదేవి గారు పంపేల్చింది. ఎక్కడ? అక్కడ. ఓ పైగా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈ విషయాన్ని మీతో చెప్పమని నన్నే పంపించటం. ఇట్స్ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ ఫర్ మీ. మాణిక్యం చెప్పండి పెద్దదినా. ప్రతీకారం తీర్చుకోవడం కోసం కడప నుంచి బాంబులు తెప్పించమంటారా? బీహార్ నుంచి కత్తులు తెప్పించమంటారా? చైనా నుంచి చాకులా? గుంటూరు నుంచి గన్నురా? చెప్పండి పెద్దనా, ఏం తెప్పించమంటారు? సిటీలో ఉన్న మ్యారేజ్ బ్యూరోలన్నిటి నుంచి అందమైన అమ్మాయిల ఫోటోలు తెప్పించు. కలరా, బ్లాక్ అండ్ వైటా? మాణిక్యం ఓకే, ఎందుకైనా మంచిది అన్ని రంగుల్లో తెప్పిస్తాను. గంటలో ఫోటోలని నా ముందు ఉండాలి. అరగంటలో ఉంటే మీకేమైనా ప్రాబ్లమా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. స్వర్ణ ఫోటోలు ఎందుకు స్వర్ణ? అపో ఒక అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకంటే ముందు రేపు మనమే పెళ్లి చూపులు కడుతున్నాం. ఏమంటావు? ఇంత దూరం వచ్చాక తగ్గేది లేదంటాను. మీరు తగ్గిన నేను తగ్గను. అదే ఆవేశంతో వెళ్ళు. స్వర్ణ ఏంటిది? ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. నాకు పెళ్లి చూపులేంటి? ఏరా తప్పేంటి? వాళ్ళకేనా అంత పత్తం? మనకుండదా? ఏ నీకు అందం లేదా? చదువు లేదా? వాళ్ళు కాదంటే నీకు పెళ్ళే కాదా? కదా. సారీ, ఫ్రస్ట్రేషన్ లో నోరు జారాను. స్వర్ణ ఏంటి స్వర్ణ ఈ ఆవేశం? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనే మాట్లాడుతున్నాను. రేపు పెళ్లి చూపులు కడుతున్నావు, రెడీగా ఉండు. ఇది ఫిక్స్. స్వర్ణ స్వర్ణ స్వర్ణ
అచ్చా. అమ్మా 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 నువ్వు కూడా ఏంటమ్మా మీనాక్షి మీనాక్షి అని కలవరించేదానివి, మరి నా పెళ్లి చూపులకు నువ్వెలా ఒప్పుకున్నావమ్మా? అవునరా, మంచి అమ్మాయి కాబట్టి వస్తే బాగుంటుందని ఇప్పటికీ అనుకుంటున్నాను. కానీ వాళ్ళు అలా చేస్తుంటే ఇంతకంటే ఇంకేం చేయగలను చెప్పు. అది కాదు మమ్, ఒకసారి వెళ్ళి మీనాక్షితో మాట్లాడదాం పద. మాట్లాడే పరిస్థితులు ఆల్రెడీ చేయి దాటిపోయాయి. రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నా, ఫిక్స్ అయ్యుండు. మామ్ 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 పిన్ని, కనీసం నువ్వైనా వాళ్ళతో వాళ్ళంతగా అవమానిస్తుంటే ప్రతి క్షణం అవమానపడాల్సిన అవసరం లేదు బాబు. పిన్ని ఏంటి బాబా ఇలా జరిగింది? హలో, ఈనాడు పెళ్లి పందిరా, నేను మాణిక్యని మాట్లాడుతున్నాను. ఏంటి బాస్ పరిస్థితి? అంతా సెటరేట్ అయిపోయింది, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి అనుకుంటే సడన్ గా ఈ ప్రాబ్లం ఏంటి? నన్నేం చేయమంటావు బ్రో? అక్కడ వాళ్ళు, ఇక్కడ వీళ్ళు, మధ్యలో కన్నా దారుణం అయిపోయింది నా పరిస్థితి. నీదా నాదా? అభి ఆగు, మాట్లాడు. పెళ్లి చూపులకి ఒప్పుకున్న దానివి జోకులేంటి? అవసరమైతే అంత పెద్ద బండరాయి తీసుకొచ్చి నా నెత్తి మీదైనా వేసేస్తావు. మీరు కూడా ఒప్పుకున్నారు కదా పెళ్లి చూపులకి. లేచిపోదాం, ఎక్కడికైనా లేచిపోదాం మీనాక్షి. ఎలాగో పెళ్లి చూపులకి వెళ్తున్నారు కదా, ఆ అమ్మాయిని చేసుకోండి. మీనాక్షి 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 మీనాక్షి